ఇండియా మరియు ఫ్రాన్స్ రెండు దేశాలు కూడా స్కాల్ప్ అనేటటువంటి ఒక క్రూయిజ్ మిసైల్ ని పర్చేస్ చేసుకోవడానికి సంబంధించి డీల్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ స్కాల్ప్ మిసైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఎస్పెషల్లీ మనం ఆపరేషన్ సింధూర్ లాంటివి చేస్తున్నప్పుడు పాకిస్తాన్ టెరిటరీలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయటంలో ఈ స్కాల్ప్ అన్నటువంటి మిసైల్స్ చాలా కీలక పాత్ర పోషించాయి. సో మనం చూస్తే వీటిని స్టార్మ్ షాడో అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇవి ఎయిర్ లాంచ్డ్ మిసైల్స్ అన్నమాట, లాంగ్ రేంజ్ మిసైల్స్ బట్ క్రూయిజ్ మిసైల్స్. సో వీటి యొక్క రేంజ్ వచ్చేసరికి 250 కిలోమీటర్స్. వీటిని ఇటు ఫ్రాన్స్ ఇటు యూకే రెండు కలిసి సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. అయితే క్రూయిజ్ మిసైల్స్ కదా, సో ఇవి తక్కువ ఎత్తులో వెళ్ళటం ద్వారా పక్క దేశాల యొక్క రేడార్ డిటెక్షన్కి ఇవి అందవు. అది మాత్రమే కాదు, ఇందులో ఒక ఇన్ఫ్రారెడ్ సీకర్ అన్నటువంటిది ఉంటుంది. సో దానివల్ల మనం ఏదైతే టార్గెట్ ఫోటోను అక్కడ పెడతామో సో ఆ టార్గెట్ని చూసి ప్రెసిషన్తో హిట్ చేయటం ద్వారా కొలేటరల్ డ్యామేజ్ అన్నటువంటిది ఎక్కువగా ఉండదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నందువల్ల ఈ స్కాల్ప్ అన్నటువంటి క్రూయిజ్ మిసైల్స్ని మనం పర్చేస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాం.